ఇవాళ మనం చందమామ కథల నుండి విదూషకుడు అనే కథని తెలుసుకుందాం. రాజావారి కొలువు కూటంలో ఉండేవాడు విదూషకుడొక్కడు. తుంటరి కొంటెవాడు ఎల్లప్పుడు చిలిపి పనులు చేసేవాడతడు. దరబారులో ఉన్నవారందరూ అతనిని చూస్తే హడలేవారే. ఎక్కడ దుంప తెంచుతాడోనని పక్కపక్కగా వెడలేవారే. అతడు వారి విలువగు దుస్తుల్లో కప్పలు వదిలేవాడు గుట్టుగా. గడ్డం పట్టుకలాగి బావుమని అరచేవాడిక ఒక్క పెట్టుగా. హైరానయ్యేవారు కొలువులో కొమ్ములు తిరిగిన మొనగాళ్లంతా. ఇతని పీచమడచాలి ఎలాగో అని అనుకునేవారు వాళ్లంతా. కాని నేర్పుగల ఆ విదూషకుడు తప్పించుకపోయేవాడెప్పుడు. దడచేవాడు కాడు ఎవ్వరికి రాజాదరణ చూకొని అతడు. ఇదండి వాల్టి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.